ఎంతో మంది ఐటీ నిపుణులు నేడు దేశ విదేశాల్లో ఉన్నతంగా జీవిస్తున్నారు అంటే అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని లండన్లోని కోవిట్రీ నగరంలోని టీడీపీ యువ నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా యూకేలోని కోవిట్రీ నగరం ఎన్ఆర్ఐ టీడీపీ యూకే తెలుగు యువత ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిబిఎన్ 76వ జన్మదిన కేకును కట్ చేసి జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కోవిట్రీ సిటీ తెలుగు యువత అధ్యక్షులు లింగా రవితేజ, జయప్రకాష్ నాయుడు, నాగేంద్ర, కామేష్, నటరాజ్, సందీప్, ప్రవీణ్, బోడే, సతీష్, హరి, కుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ కోవిడ్ తెలుగుదేశం. 6వ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి ఆరాధ్య దైవం మరియు అందరికీ మన శుభ పరిచితుడు మరియు తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ మరియు జనాల ఊహకి కూడా అందనటువంటి అభివృద్ధిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరుగులు పెట్టిస్తున్న నవ యువ నాయకుడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ముందుగా మన కోవెంట్రీ తరపు నుంచి. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ షార్ట్ పీరియడ్ లోనే 2 రోజుల వ్యవధిలోనే ఈరోజు చెప్పగానే ఇంతమంది మనకి కొంతమంది వేరే సిటీల నుంచి కూడా వచ్చి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ చూస్తుంటే నవ్వుతో నా భవిష్యత్ అన్న రీతిలో ఈరోజు ఆ యొక్క పెద్ద ఆయన మనకి మన ఆంధ్రప్రదేశ్ కి వరం అని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనకి నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక వ్యక్తి కాదండి, ఈరోజు ఒక శక్తిలాగా మనకి అమరావతిలోనే అలా పరుగులు పెట్టిస్తూ హైదరాబాద్ ఎలాగైతే డెవలప్ చేశాడో ఆ రోజుల్లో కూడా హైదరాబాదు ఎందుకు ఇంత ల్యాండ్ ఎందుకు ఇదంతా వేస్ట్ అని చెప్పి సైబరాబాదు పుట్టల్లో ఇక్కడ కట్టేడినా అని అన్న నోర్లే ఈరోజు పార్టీలకు అతీతంగా హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి మార్క్ కనపడుతుంటే అది ఏ పార్టీ అయినా గానీ నారా చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందని అంటుంటే ఒక దమ్మున్న నాయకుడికి ఈరోజు అభిమానులుగా పుడుతున్నామనంటే ఈరోజు ఎంత గర్వంగా చెప్పుకుంటూ నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని చెప్పి ఈరోజు ఇంత గర్వంగా ఉందంటే కాల్ రెగరేసి చెప్తున్నామంటే ఈరోజు ఆయన చేసుకున్న ఆయన అభిమానిగా ఉండటం పుణ్యం అని చెప్పి ఈరోజు చెప్తున్నాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. అదేవిధంగా ఈరోజు మనకి అమరావతిలో కూడా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిని సేమ్ హైదరాబాద్ లాగే నంబర్ 1 గా ఉండాలని చెప్పి ఆయన చేస్తున్న ఈరోజు 76 సంవత్సరాల వయసులో ఆయన చూడని సీఎం కాదు, ఆయన చూడని పదవులు కాదు, ఇవన్నీ నాకు పదవులు ముఖ్యం కాదు, డెవలప్మెంటే ముఖ్యం అని చెప్పి ఈరోజు అందరిలో దూసుకొని పోతుంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద ఆయన్ని పొగుడుతుంటే ఆ యొక్క పొగడుతల వర్షం చూస్తున్న రోజు మనకి శుభ పరిణామం అని చెప్పి పెద్ద ఆయన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఈ రోజు చీఫ్ మినిస్టర్లు కావచ్చు, డిఫరెంట్ సిటీల్లో డిఫరెంట్ వాటిల్లో ఉన్న వాళ్ళు కూడా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఆయన్ని పొగుడుతూ ఈ రోజు ట్వీట్లు పెడుతుంటే హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు గారు అని పెడుతుంటే మేము ఇక్కడ యూకేలోని కోవెంట్రీ నగరంలో ఇంత ఘనంగా మేము ఈరోజు చేసుకుంటూ ఈరోజు ఆ యొక్క పెద్ద ఆయనకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ మేము తోడుంటామని చెప్పి కోరుకుంటూ మా తరపున చిన్నదైనా పెద్దదైనా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఆయనకి మేమందరం పెద్ద ఆయన అడుగు జాడల్లోనే మేము ఉంటామని చెప్పి లోకేష్ బాబు బాటలోనే మేము నడుస్తామని చెప్పి ఈ రోజు మేము ప్రతిజ్ఞ చేసుకుంటూ అదే ప్రతిజ్ఞగా ఈ రోజు అందరం ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ మరి ఒక 3 సంవత్సరాల్లో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మనం చేసుకోవాలి.
డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మనం సహకరించాలి. ఇక్కడి నుంచి చాలా పనులు మనం చేయవలసిందిగా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు కోవెంట్రీలో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులకు కావచ్చు, చంద్రబాబు నాయుడు భక్తులకు కావచ్చు, నందమూరి అభిమానులకు కావచ్చు, ఒకే ఒకటి నేను చెప్తున్నానండి అందరికీ, మనకి పార్టీ ముఖ్యం. ఒక వ్యక్తో, ఒక నాయకుడో, ఒక దీనికని కాదు. నేనైనా కావచ్చు, వేరే వాళ్ళైనా కావచ్చు, ఎక్కడ కోవెంట్రీలో తెలుగుదేశం పార్టీ జెండా కనపడినా గానీ మనందరం సైనికుల్లా వెళ్ళిపోవాలి. గాని ఈ రోజు నా వల్ల ఇంకోరి వల్ల పార్టీ డెవలప్ కాలేదని చెప్పి ఈ రోజు చెప్తూ, ఎవరు పార్టీ సేవలు చేద్దామని ముందుకొచ్చినా గానీ అందరినీ కలుపుకొని పోయే దూరంలోనే నేను ఉంటానని చెప్పి ఈ రోజు కోవెంట్రీ తెలుగు యువత ప్రెసిడెంట్ గా ఈ రోజు ఇక్కడ అందరికి చెప్తున్నాను. ఎవరొచ్చి ముందుకు పార్టీ ప్రోగ్రామ్ చేద్దామన్నా గానీ నేను ఎప్పుడూ సహకరిస్తానే ఉంటాను. అది అందరికీ కూడా ఇక్కడ ఇంకోసారి మనవి చేసుకుంటూ, ఈ యొక్క చంద్రబాబు నాయుడు బర్త్డే వేడుకలకు వచ్చిన వాళ్ళందరికీ ఈ రోజు వాళ్ళందరికీ చేతులెత్తి, వాళ్ళకి చాలా పనులున్నాయి, కానీ ఇక్కడికి వచ్చినందుకు నా మీద అభిమానంతో, చంద్రబాబు మీద అభిమానంతో ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటూ, మరోమారు పెద్ద ఆయనకి హ్యాపీ బర్త్డే పెద్ద ఆయన అని చెప్పి తెలుపుకుంటూ, ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ, అదే విధంగా ఆయనకి ఆ యొక్క దేవుడు, కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండి, ఆయన నిండు 100 ఏళ్లు జీవితాంతం ఆయన ఫ్యామిలీ తోటి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో నిమగ్నమై నిండు 100 ఏళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటూ, ఇలాగే ఆయన ప్రయాణం ముందుకు పోవాలని చెప్పి, ఆయన అనుయాయులుగా, ఆయన సైన్యంగా ఆయనకి ఎప్పుడు మేము ఇక్కడికి ఉంటామని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కోవెంట్రీ తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్ఆర్ఐ టీడీపీ యూకే తరఫున ప్రతిజ్ఞ చేస్తూ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, జిందాబాద్ కోవెంట్రీ తెలుగుదేశం పార్టీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.